హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే ఈ సిరీస్ విభాగంలో లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ గురించి మోడల్స్ అన్నీ కూడా మనం చూసాం. అది కాకుండా ఈ నెంబర్ సిరీస్లో మనం 100 బిట్స్ ఛాలెంజ్ కూడా చేసాం. ఈరోజు మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేద్దాం. ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోలు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్ 2022 తెలంగాణ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ వై డి బి వి ఎఫ్ డి ఆర్ హెచ్ స్పేస్ అంటే ఇక్కడ మన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. కేజిఎల్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్స్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇవ్వండి, ఈ డికి ఏకి డిఫరెన్స్ చూసినట్లయితే +1, అలాగే బికి డికి డిఫరెన్స్ చూసినట్లయితే +2. అంటే నెక్స్ట్ ఏం రావాలి? +3 రావాలి. ఈ డికి +3 చేసినట్లయితే మన ఫస్ట్ లెటర్ అనేది వస్తుంది. +3 అంటే డికి +3 అంటే ఏంటి? ఈఎఫ్జి, జి అనమాట, జి. ఇప్పుడు మనం చూసినట్లయితే వైకి వికి డిఫరెన్స్ చూద్దాం. వైకి వికి డిఫరెన్స్ చూసినట్లయితే వై ఇక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది, -3. ఎంత? వైకి వికి డిఫరెన్స్ చూద్దాం. ఇదిగోండి, ఈ వైకి వికి డిఫరెన్స్ చూసినట్లయితే -3. ఇది కూడా వై XWV, వైకి వికి -3. అలాగే ఈ వికి ఆర్కి డిఫరెన్స్ చూద్దాం. వికి ఆర్కి డిఫరెన్స్ ఉంది. వి ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. 1 2 3 4 -4. అలాగే ఇక్కడ -3 ఉంది, -4 ఉంది. నెక్స్ట్ -5 వచ్చేది చూద్దాం. ఆర్కి -5 యాడ్ చేసినట్లయితే ఆర్కి -5 అంటే ఆర్ ఇక్కడ ఉంది. 1 2 3 4 5 అంటే ఎం. ఇప్పుడు చూసారుగా మనం 2 డిజిట్స్ అనేది వచ్చేసినాయి. నెక్స్ట్ ఇది రావాలి. డికి ఎఫ్కి డిఫరెన్స్ చూద్దాం. ఇంకా పైన రాద్దాం. డికి ఎఫ్కి, ఇదిగో ఇక డికి ఎఫ్కి డిఫరెన్స్ చూసినట్లయితే డిఈఎఫ్ +2. అలాగే ఎఫ్కి హెచ్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఎఫ్కి హెచ్కి +2. అలాగే ఈ హెచ్ కూడా +2 చేద్దాం. హెచ్ +2 అంటే ఐజే. సో అవర్ ఆన్సర్ ఈజ్ జిఎంజే. ఇది రైటా కాదా అనేది ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఏకి బికి +1 వచ్చింది, బికి డికి +2 వచ్చింది, డికి జీకి +3 వచ్చింది. అలాగే జీకి కేకి +4 రావాలి. +4 వస్తేనే మన ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. జీకి కేకి చూద్దాం. ఎక్కడ ఉంది? జీ ఇక్కడ ఉంది. 1 2 3 4 +4 అంటే కే వచ్చింది, కరెక్టే. అలాగే నెక్స్ట్ ఏంటి? బ్లూది, ఇదిగో మిడిల్ లెటర్. ఇదిగో వైకి వికి చూసినట్లయితే -3, అలాగే వికి ఆర్కి చూసినట్లయితే -4, ఆర్కి ఎంకి చూసినట్లయితే -5. అంటే నెక్స్ట్ ఏంటి? -6 రావాలి. ఇది చూడండి, ఈ ఎంకి జీకి మధ్య డిఫరెన్స్ అని -6 ఉండాలి. అప్పుడే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదిగో ఎంకి -6, 1 2 3 4 5 6, జీ అనేది కరెక్టే కదా. అలాగే నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ ఎంత +2 వేయడం మర్చిపోయాం. ఇక్కడ చూసారా, డికి ఎఫ్కి +2, ఎఫ్కి హెచ్కి +2, హెచ్కి జేకి +2. అలాగే మనకు కూడా +2 వస్తే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. జేకి ఎల్కి +2 1 2. సో అవర్ ఆన్సర్ ఈజ్ జిఎంజే ఇజ్ ఏ రైట్ ఆన్సర్. ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం 2022 తెలంగాణలోని ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగిన
ఒక బిట్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే CXFU ఇక్కడ మన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. LO ఇక్కడ బాగా చూసినట్లయితే CX అనేది ఆపోజిట్ లెటర్స్, ఇగో CX. FU అనేది కూడా ఆపోజిట్ లెటర్స్, FU. LO అనేది కూడా ఆపోజిట్ లెటర్. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది ఈ టేబుల్ ఎందుకు అవసరం. అదే మీరు ఇలా A1 B2 C3 అలా రాసినట్లయితే ఇలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం ఈ Cకి Fకి డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ C ఇక్కడ ఉంది, F 1 2 3 +3. అలాగే మనం +3 చూద్దాం, ఒకసారి +3 చేసి చూద్దాం. F కూడా +3 అంటే 1 2 3 అంటే ఐకి ఆపోజిట్ ఉన్నది ఏంటి R. ఇప్పుడు కూడా మన దీనికి కూడా +3 వచ్చినట్లయితే మన ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఐకి +3 చేయాలి. ఐ ఇక్కడ ఉంది 1 2 3 ఎల్కి ఆపోజిట్ O అంటే IR అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 2022 తెలంగాణ SI ప్రిలిమ్స్లో అడిగిన బిట్ చూద్దాం. Z_T_NKH_B. ఇక్కడ మనం ఫస్ట్ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ మనకు తెలియదు కాబట్టి వదిలేద్దాం. ఇక్కడ మనకు తెలియదు కాబట్టి, ఇక్కడ మనకు తెలియదు కాబట్టి, ఇక్కడ మనకు తెలియదు కాబట్టి, ఇక్కడ Nకి Kకి డిఫరెన్స్ చూసినట్లయితే N ఎక్కడ ఉంది, ఇదిగో N Kకి డిఫరెన్స్ చూసినట్లయితే 1 2 3 -3. అలాగే Kకి Hకి డిఫరెన్స్ చూసినట్లయితే K ఇక్కడ ఉంది 1 2 3 -3. ఇక్కడ చూస్తే -3 అనేది రిపీట్ అవుతున్నట్టుంది. మనం ఇంకోసారి చూద్దాం. Hకి -3 చేద్దాం 1 2 3 అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత -3. ఈకి బీకి డిఫరెన్స్ చూద్దాం. ఈకి 1 2 3 -3 అంటే ఈ -3 అనేది ఆప్షన్ కరెక్టే అనమాట. చూద్దాం ఇక్కడ కూడా జెడ్కి -3 చూద్దాం. జెడ్ -3 అంటే 1 2 3 డబల్-U. ఈ డబల్-Uకి -3 చేసినట్లయితే టీ రావాలి, అప్పుడే మన ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. టీకి డబల్-Uకి -3, డబల్-U ఇక్కడ ఉంది 1 2 3 అంటే టీ, ఇక్కడ కూడా -3. అలాగే టీకి -3 1 2 3 అంటే క్యూ, ఇక్కడ కూడా -3 వచ్చింది. అంటే క్యూకి ఎన్కి మధ్య డిఫరెన్స్ కూడా -3 రావాలి, అప్పుడే మన ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ క్యూ ఉంది 1 2 3 ఎన్ -3. సో క్యూ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి WQE. సో అవర్ ఆన్సర్ ఈజ్ WQE. ఇప్పుడు మనం 2019 ఆంధ్రప్రదేశ్ SI మెయిన్స్లో అడిగిన బిట్ చూద్దాం. 10 30 68 130 ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఈ 10 30 68 130 అంటే 10 అంటే 2 క్యూబ్ + 2గా రాసుకోవచ్చు కదా. 2 క్యూబ్ అంటే 8 + 2 అంటే 8 + 2 = 10. అలాగే మనం 3 క్యూబ్ చేసినట్లయితే 3 క్యూబ్ + 3 క్యూబ్ అంటే 27 + 3 అంటే 30. అలాగే 4 క్యూబ్ = 64 + 4 యాడ్ చేసినట్లయితే 68 అంటే ఇక్కడ చూసారా +2 +3 +4. ఇప్పుడు నెక్స్ట్ 4 క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ 5 క్యూబ్. 5 క్యూబ్ = 125 + 5 యాడ్ చేసినట్లయితే 130. ఇక్కడ చూసారా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. +3 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్. నెక్స్ట్ అండి 6 క్యూబ్. 6 క్యూబ్ = 216 + 6 యాడ్ చేసినట్లయితే 6 6 12 ఒకటి ఎక్కేసుకుని 2 వేసుకున్నాం 2 2. అవర్ ఆన్సర్ ఈజ్ 222. ఇక్కడ 6 ఎందుకు యాడ్ చేశానంటే +2 యాడ్ చేసా +3 +4 +5 +6 యాడ్ చేసాం. సో అవర్ ఆన్సర్ ఈజ్ 222. ఇప్పుడు మనం 2019 ఆంధ్రప్రదేశ్
ఎస్ఐ మెయిన్స్లో అడిగిన ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి 3, 14, 39, 84. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే +11. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే ఒకసారి చూద్దాం. 1, 4, 9లో 4 తీస్తే 5, 3లోంచి 1 తీస్తే 2, 25. ఇక్కడ కూడా డిఫరెన్స్ చూసినట్లయితే 39, 4లోంచి 9 కూడా 1 చిన్న 14, 14 9 తీస్తే 5, 1 వెళ్ళిపోయింది 7, 7లోంచి 3 తీస్తే 4, 45. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే 45. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఈ 11కి 25కి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే 14. అలాగే ఈ 25కి 45కి డిఫరెన్స్ చూద్దాం. 0, 20. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 45 నుంచి 25 తీస్తే 20 వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 20. ఇలాగే మనం చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా 14, 20 అంటే +6. మనం +6 చేసి యాడ్ చేసినట్లయితే మన ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుందని చూద్దాం. అంటే 20కి +6 యాడ్ చేయాలి. +6 యాడ్ చేసినట్లయితే 26. అంటే దీని మధ్య డిఫరెన్స్ ఎంత? 6. అంటే ఈ 45కి ఈ 26 యాడ్ చేసి చూద్దాం ఒకసారి. ఇదిగో 45, 26, 11, 4, 5, 6, 7, 71. ఈ 84కి ఈ 71 యాడ్ చేస్తే మన ఆన్సర్ అనేది వస్తుంది. 84, 71. 4 + 1 5, 7, 14, 15. సో అవర్ ఆన్సర్ ఈజ్ 155, 155. ఇప్పుడు మనం ఏపీ గ్రూప్ 4లో అడిగిన ప్రశ్న చూద్దాం. 1, 2, 6, 7, 21, 22, 66, 67. ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ 1కి +1 యాడ్ చేస్తే 2 వస్తుంది. అలాగే ఈ 2ని × 3 చేసినట్లయితే 6. అలాగే 6కి +1 యాడ్ చేసినట్లయితే 7. 7ని × 3 చేసినట్లయితే 21. అలాగే ఈ 21కి +1 యాడ్ చేసినట్లయితే 22. అలాగే 22ని × 3 చేసినట్లయితే 66. ఈ 66కి +1 చేసినట్లయితే 67. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే +1 × 3, +1 × 3, +1 × 3, +1 అంటే నెక్స్ట్ × 3. ఈ 67ని × 3 చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. 3 × 21, 1 కొట్టేసి ఇక్కడ వేసుకున్నాం. 3 × 18, 19, 20. సో అవర్ ఆన్సర్ ఈస్ 201. దయచేసి ఈ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయనంటే లైక్ చేయండి. ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు IBPS 2019లో అడిగిన ఒక బిట్ చూద్దాం. 325, 325, 259, 204, 160, 127, 105. ఇక మన డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 325కి 259కి డిఫరెన్స్ చూసినట్లయితే 259. ఇక్కడ 5లో 9 తీయలేం కాబట్టి 1 ఆఫ్ తెచ్చుకున్న 15, 15లో 9 తీస్తే 6. ఇక్కడ ఆల్రెడీ 1 అప్ వెళ్ళిపోయింది కాబట్టి ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ నుంచి 1లోంచి 5 తీయలేం కాబట్టి పక్కన నుంచి 1 ఆఫ్ తెచ్చుకున్న 11, 11లోంచి 5 తీస్తే 6. ఇక్కడ ఆల్రెడీ 1 అప్ వెళ్ళిపోయింది. ఇంకెంత 2 ఉంది. 2లోంచి 2 తీస్తే 0. డిఫరెన్స్ ఎంత? 66 - 66. అలాగే మన ఈ రెండు మధ్య డిఫరెన్స్ కూడా చూద్దాం. డిఫరెన్స్ చూసినట్లయితే 204, 9లోంచి 4 తీస్తే 5, 5లోంచి 0 తీస్తే 5, 2లో 2 తీస్తే 0. డిఫరెన్స్ ఎంత? 55.
ఇక్కడ కూడా డిఫరెన్స్ చూద్దాం. 160 4లోంచి 0 తీస్తే 4, 0లోంచి 6 తీయలేం కాబట్టి ఒకటి అప్ తెచ్చుకుంటే 10, 10లోంచి 6 తీస్తే 4. ఇక్కడ ఆల్రెడీ ఒకటి అప్ వెళ్ళిపోయింది, 1 ఉంటుంది, 1లోంచి 1 తీస్తే 0, 44. ఇక్కడ డిఫరెన్స్ అంతా 44. ఇక్కడ కూడా చూద్దాం 127 0లోంచి 7 తీయలేం కాబట్టి ఒకటి అప్ తెచ్చుకుంటే 10, 10లోంచి 7 తీస్తే 3. ఇక్కడ ఆల్రెడీ ఒకటి అప్ వెళ్ళిపోయింది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, 5లోంచి 2 తీస్తే 3. ఇక్కడ 1లోంచి 1 తీస్తే 0. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 33. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే -66, -55, -44, -33. నెక్స్ట్ చూద్దాం 105. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉన్నట్లయితే 7లోంచి 5 తీస్తే 2, 0. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 22. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 66, 55, 44, 33, 22. నెక్స్ట్ ఎంత 11. అంటే 105లోంచి మనం 11 తీసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. 5లోంచి 1 తీస్తే అంతేగా, 5లోంచి 1 తీస్తే 4, 0లోంచి 1 తీయలేం కాబట్టి ఒకటి అప్ తెచ్చుకుంటే 10, 10లోంచి 1 తీస్తే 9, 94. సో అవర్ ఆన్సర్ ఈస్ 94. దీని మధ్య డిఫరెన్స్ కూడా 11 వస్తుంది. చూసారుగా, అవర్ ఆన్సర్ ఈస్ 94. ఈరోజు మనం చూసినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ అడిగిన క్వశ్చన్లన్నీ మనం ఒకసారి చూసాం. అలాగే లాస్ట్ క్లాస్లో లెటర్ సిరీస్ గురించి తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలా చూడడం వల్ల మీకు ఈ సిరీస్లో పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా సరే రెఫర్ కూడా చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ టు ఆల్.